ఈరోజు మనం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో డోన్ పట్టణంలో సభ నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధానంగా విచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందల్ నాసర్జీ గారికి, అలాగే ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నక్కి లెనిన్ గారికి, అలాగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి, మరి అదేవిధంగా సిపిఐ పట్టణ నియోజకవర్గ నాయకులకు మరియు మహిళా నాయకులకు, అదేవిధంగా ఏఐవైఎఫ్ కామ్రేడ్స్ అందరికీ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర సమితి నుంచి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఫ్రెండ్స్, మిత్రులారా, ఈరోజు మనం డోన్ పట్టణంలో సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ ఆదివారం పూట ఇంత అననుకూల వాతావరణంలో విద్యార్థులుగా చదువుకున్నటువంటి పాఠాలను రివిజన్ చేసుకొని వాటి ఉండాల్సినటువంటి సందర్భంలో మనం ఎందుకు సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం? ఎందుకు ఈ యొక్క సమావేశం ద్వారా ప్రభుత్వం చేసే పాలసీలను తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం దగ్గర నుండి అనంతపురం జిల్లాలోని హిందూపురం వరకు ఈ జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు, విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ వేధింపులకు గురి చేస్తా ఉంది. కళాశాలలో విద్యార్థులు ఫీజులు కట్టలేక, కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్లకు చెప్పుకోలేక, తల్లిదండ్రులను అడగలేక చచ్చిపోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సరైనటువంటి భోజన వసతులు లేకుండా పోతా ఉన్నాయి. అదే విధంగా మనం పుట్టినటువంటి ప్రాంతంలో, మనం పెరిగినటువంటి ప్రాంతంలో ఏ పాఠశాలలు అయితే మనం దిద్దుకుంటామో అలాంటి పాఠశాలలు మూతపడిపోతా ఉన్నాయి. అలాంటి పాఠశాలలు టీచర్లు లేకుండా పోతా ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయండి, ప్రభుత్వ విద్య మాకు అందించండి అని ఇవాళ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు జాతా బయలుదేరింది. మనం ఇవాళ ఊరికే అడగలేదు, ఊరికే సమావేశం పెట్టుకోలేదు. ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది, మనకు ఇవ్వడమే కాదు మన తల్లిదండ్రులకు కూడా హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చిందంటే, ఈ రాష్ట్రంలో ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు విద్యాశాఖ మంత్రి వాళ్ళ యొక్క తండ్రి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు అధికార పీఠం మళ్ళీ ఎక్కాలనేటువంటి ఆశతో మన యొక్క తల్లిదండ్రుల కష్టాల పైన, మన యొక్క సమస్యల పైన వారు హామీలు ఇచ్చారు, వారు అమలు చేస్తామని మాట ఇచ్చారు. విద్యార్థులకు ప్రధానంగా ప్రతి విద్యార్థికి ప్రభుత్వ విద్యను అందించే బాధ్యత నాదని చెప్పి హామీ ఇచ్చారు. యువగలం పాదయాత్ర నిర్వహించలేదా ఈ రాష్ట్రంలో? విద్యాశాఖ మంత్రి నిర్వహించాడు. నిర్వహిస్తూ మూతబడినటువంటి పాఠశాలలన్నింటినీ తెరిపిస్తానన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ 11కి అందిస్తానన్నాడు. ఏకపోతే పాఠశాలలు కాకుండా సబ్జెక్ట్ చొప్పున టీచర్ని ఇస్తానని చెప్పాడు. కానీ ఇవాళ మన టీచర్లు వ్యక్తయ్యా మా ప్రాంతంలో, మా డోన్లో, మా కర్నూలులో, మా పెనకచర్లలో, లేదంటే మా నంద్యాలలో ఇవాళ పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. మాకు పాఠశాలలు తెరిపించాయా అంటే నేను 6 రకాల పాఠశాలలు చెప్పాను. ఆ 6 రకాల పాఠశాలల్లో విద్యార్థులు చదువుతారు, మీకేం సమస్య లేదని చెప్పి అక్కడ అమరావతిలో కూర్చొని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు అమరావతిలో కూర్చొని ఏసీ 16లో పెట్టుకొని నువ్వు చెప్తా ఉన్నావు, ఇక్కడ మా విద్యార్థులకు ఒకే టీచరు తెలుగు చెప్పాలి, ఇంగ్లీషు చెప్పాలి, లెక్కలు చెప్పాలి, సోషల్ సైన్స్ చెప్పాలి. ఆ టీచర్ కు ఇంట్లో ప్రాబ్లం ఉన్నా లేదా బయట వేరే పనిన్నా ఆ రోజు ఆ పాఠశాల సెలవు పడుతూ ఉంది. మరి మా యొక్క పేద తల్లిదండ్రులు కలటువంటి కళలు ఎప్పుడు నిజం చేస్తావు? మా విద్యార్థులకు ఎప్పుడు విద్యను అందిస్తామని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మనం అడుగుతా ఉన్నాం. పాఠశాలలు మాతృభాషలో అందించలేనటువంటి, మాతృభాషలో విద్యా బోధన
విద్యాశాఖ మంత్రి ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. మీరంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతా ఉంటారు. మీ అందరికీ చాలా బాగా తెలుసు విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది. జూన్ మాసంలో ప్రారంభమవుతుంది, జూలై మాసంలో ప్రారంభమవుతుంది. కానీ ఇప్పటికింకా నవంబర్ నడుస్తుంది, డిగ్రీ అడ్మిషన్ నడుస్తూ ఉన్నాయి. యూనివర్సిటీ కేంద్రాల్లో పీజీ అడ్మిషన్ నడుస్తున్నాయి. ఇవి నడవడం వల్ల నీ యొక్క కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, లేకపోతే గీతం యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు మా యొక్క పేద విద్యార్థులను, మా తల్లిదండ్రులు మీరు బాగా చదువుకోవాలి, మీకు విజ్ఞానం అందించాలని చెప్పి మా తల్లిదండ్రులు కోరుతా ఉంటే వాటిని సొమ్ము చేసుకోవడానికి నీ యొక్క అనుయాయుల కళాశాలకు తోడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడానికి సన్నద్ధమైతూ విద్యార్థుల దగ్గరికి వచ్చింది. విద్యార్థుల దగ్గరికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వస్తే మీరు పోలీసుల ద్వారా పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారు. ఎవరైనా పర్మిషన్ ఇచ్చేది? ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులు, కార్మికులు, కర్షకులు, ఎంప్లాయీస్, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆటో కార్మికులు, ఆరుగాలం పండించేటువంటి రైతాంగం మా యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలుగా మేము అడుగుతా ఉన్నాం. మా విద్యార్థులకు విజ్ఞానం అందించండి అంటే నువ్వు అడ్డుకట్ట వస్తావా? కర్మజలానికి నర్మజలానికి ఖరీదు కట్టర మొదగాడవరా అని చెప్పి శ్రీ చెప్పాడు. ఈ జిల్లాలో రైతులంతా ఇవాళ టమాటా పంట సరిగా లేదు. తర్వాత ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు రోడ్డు నేర్చుకుంటా ఉన్నారు. వాటికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏం మాట్లాడటం లేదు. మమ్మల్ని విజ్ఞానం అందించకుండా మోసం చేస్తూ, మా తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇంకెంతకాలం బానిసలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తావు. అందుకే దగాబడ్డ ప్రతి ఒక్క పేద విద్యార్థిగా తల్లిదండ్రుల పక్షాన ఈ ప్రభుత్వం చేసేటువంటి పాలసీల పైన పోరాటం చేయడానికి నువ్వు ఎన్ని అడ్డుకట్టలు వేసినా, నువ్వు ఎన్ని అంతరాలు సృష్టించినా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థుల పోరాటం చేస్తుంది, పోరాటం సాగిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అని అడుగుతా ఉన్నాం. దొంగలు ఉన్నారు, భూములు ఆక్రమించుకున్నారు, మా యొక్క తల్లిదండ్రులు కాంట్రాక్ట్ పేరుతో జీతాలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు, ఫ్యాక్టరీల్లో సొమ్ము చేసుకుంటా ఉన్నారు, పరిశ్రమల్లో సొమ్ము చేసుకుంటా ఉన్నారు, పండించిన పంటను మీ యొక్క ఏసీ గౌరవంలో పెట్టి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. వాటిల్లో వాటాలు అడగడం లేదు, వాటిల్లో వాటాలు అడగడం లేదు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మా యొక్క తల్లిదండ్రులు చెమటోర్చి కష్టపడి పన్నులు కట్టి మీ అందరినీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా గద్దెనెక్కిస్తే మీరు ఈరోజు సకల సౌకర్యాలకు ఇవాళ మీరు అందరూ ఎక్కుతా ఉన్నారు. మా రియంబర్స్మెంట్ అందించండి, మా ప్రభుత్వ పాఠశాలను జరిపించండి, మా నంద్యాల జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయండి, మాకు యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్లు అందించండి అని చెప్పి మేము అడుగుతూ ఉంటే నువ్వేం మాట్లాడకుండా నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి, విజ్ఞాన్ యూనివర్సిటీకి తరలి వెళ్తానని చెప్తా ఉన్నావు. నువ్వు ఎక్కడైనావో కానీ ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను చంపే ప్రయత్నం చేస్తే ఏ విద్యార్థులతో అయితే గతంలో అడుగులు వేశావో, ఏ విద్యార్థులతో అయితే నువ్వు అధికారం రావడం కోసం హామీలు ఇచ్చావో అదే విద్యార్థులతో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వెళ్తుంది. నీ యొక్క అధికార అహంని కిందికి దించే వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.